చర్చించి అక్కడ ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి తప్ప ఎటువంటి ఇష్యూస్ని కూడా అక్కడ ముందుకు కొనసాగనివ్వకండి. ఎక్కడా కూడా ఇష్యూస్ లేకుండా ముందుకు వెళ్ళినట్టు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఎన్డీఏ మీటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఏం జరుగుతోంది? ఎన్డీఏ మీటింగ్కి సంబంధించి ఎటువంటి అంశాలు ప్రస్తావించడం జరుగుతోంది? ఎందుకు ఒక ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ మీటింగ్ నిర్వహించుకున్నట్టుగా భావించవచ్చు మనం? అంటే బేసిక్గా ఎన్డీఏ ఎమర్జెన్సీ మీటింగ్ని నిర్వర్తించడంలో పెద్ద ఎమర్జెన్సీ ఏం లేదు. బేసిక్గా ఎప్పుడైనా సరే అసెంబ్లీ జరిగేటప్పుడు ఆ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో మాట్లాడడం ఒక సాధారణంగా జరిగే రెగ్యులర్ ప్రాక్టీస్. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమితో ఉన్నారు కాబట్టి కూటమికి సంబంధించిన ముగ్గురు ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు అందరితో కూడా కలిసి నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా ఒకటి మాత్రం చాలా సీరియస్గా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి ఏంటంటే, ఒకటి అభివృద్ధి విషయంలో మీ 150 రోజుల్లో మనం ఏమైతే ప్రభుత్వం నియోజకవర్గాల్లో కావచ్చు మీ ప్రాంతాల్లో ఏమైతే చేశారో వాటి మీద సుదీర్ఘంగా ప్రజల్లోకి వివరించే ప్రయత్నం అయితే చేయండి. మరోవైపు మంత్రులతో ఎక్కడ గొడవలొద్దు. అట్ ద సేమ్ టైం మంత్రులు కూడా ఆయన సూచించారు, స్థానిక ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు కలిసి వాళ్ళని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాన అజెండా అభివృద్ధిని తీసుకోండి. రెండవది టూరిజం సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున మీ దగ్గర నుంచి ఎక్కడెక్కడ టూరిజం డెవలప్మెంట్స్ ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి. వాటి ద్వారా మనం కొంత రెవెన్యూ జనరేట్ చేసే పరిస్థితులు ఉంటాయి. తర్వాత పబ్లిక్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా టూరిజానికి సంబంధించిన వ్యవహారంలో మీరు కొంత ముందుకు రావాలి. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ చెప్తున్నాను, ఇసుకకు సంబంధించి లిక్కర్కి సంబంధించి ఎక్కడ కూడా మీరు దాంట్లో ఎంటర్ కావద్దు అనేది చాలా క్లియర్గా మా ఎమ్మెల్యేలకి సూచించిన పరిస్థితి. మరోవైపు మంత్రులకు సంబంధించి వ్యవహారంలో తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో అలాగే అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, అసెంబ్లీలో వ్యవహరించేటప్పుడు కొన్ని సూటిగా కొన్ని ఏదైతే ఆరోపణలు ఉన్నా లేకపోతే ఇతర ఇష్యూస్ ఉన్నా వీటన్నిటిని కూడా కొంత పద్ధతి ప్రకారం వాటిని ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వాటి అన్నిటినీ అసెంబ్లీలో కూడా అవసరం అంటే ఇప్పుడు ప్రతిపక్షం లేదు కదా అని మీరు నిర్లిప్తంగా ఉండకూడదు. ఆ పాత్రలో ఆ నిర్మాణాత్మకమైన పాత్రని మీరు వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. రేపటి నుంచి అసెంబ్లీ జరగబోతుంది. అసెంబ్లీలో ఎక్కువ సమయం కేటాయించండి. మీ ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారం మీద పూర్తిగా తరువుగా రెడీ అయ్యి అసెంబ్లీకి రండి. దాని దిశగా అసెంబ్లీలో మీ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాల మీద అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు మీకు కల్పిస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ రోల్ అంటే ఒక రకంగా కంప్లీట్గా ప్రతిపక్ష రోల్ కాకపోయినా కూడా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష రోల్ని చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని చెప్పిన పరిస్థితి. సో ఇవన్నీ మాట్లాడుతూనే కొన్ని వ్యవహారాల్లో మాత్రం చాలా క్లియర్గానే కొంత ముఖ్యమంత్రి తర్వాత ఈ వ్యవహారాలను కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూనే చంద్రబాబుని కాస్త ఆయన పొగడతలతో ముంచెత్తిన పరిస్థితి అయితే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఇప్పటి వరకు కూడా ఈ 150 రోజుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల మీద అభినందనలు తెలిపారు. తన తోటిలో ఉన్న తన ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నారో ఈ సమయంలో ఇటువంటి రాష్ట్రానికి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి అవసరం అనేది పవన్ కళ్యాణ్ మరోసారి అక్కడ చెప్పారు. అందుకే మనం అందరం కలిసి ఇక్కడ ఈ కూటమిగా ఏర్పాటు చేశాం కాబట్టి మీరందరూ కలిసి అందరితో స్థానికంగా కొన్ని ఇష్యూస్ని తెర మీదకి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే కొంతమంది చేసినప్పటికీ కూడా ఫోకస్గా ఎమ్మెల్యేలకి ఫోకస్గా మీరైతే స్థానికంగా మీ లోకల్ ఇష్యూస్ని చిన్న విషయాలకు కూడా గొడవలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ కలిసి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. ఎన్డీఏ కూటమిలో మరోసారి మనకి ప్రపంచాలు బయట పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది. ఆ సమయంలోనే మంత్రులతో కూడా కలిసి ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మీకు ఉంది అనేది ఆయన చెప్పిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సోషల్ మీడియాకి సంబంధించి చర్చ జరుగుతున్న తరుణం ఇది. సోషల్ మీడియా అంశాలకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా అంశానికి సంబంధించి ఇక్కడ ఈ విషయంలో కూడా మంత్రులకు ఏమైనా డైరెక్షన్ ఇవ్వడం జరిగిందా? పోస్టుల వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు. అంటే
అంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వ్యవహారం మీద మాత్రం అందరూ సైలెంట్గా ఉంటే అది మంచిది కాదు. మనకి దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం, ఎక్కడెక్కడ నివారించే ప్రయత్నం చేయాలి. అయితే దాంట్లో కూడా మీరు కూడా చాలా నిర్మాత్మకమైన పాత్రను పోషించాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను, మన వైపు నుంచి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులు జోలికి పోతే మాత్రం ఒప్పుకోనని నేను గతంలో చెప్పాను. మళ్ళీ ఈరోజు కూడా ఆ ప్రస్తావన తీసుకుని వస్తున్నాను. అటువంటి పరిస్థితులు అయితే చేయొద్దు అనేది ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఒకటి టూరిజంకి సంబంధించి, అలాగే ఇసుకలకు సంబంధించి రెండు ఇష్యూస్ని ప్రధానంగా ఎక్కువసేపు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు మా ప్రాంతాల్లో ఫలాని ఏరియా ఉంది, దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది, లేదు కొంతమంది ఎమ్మెల్యేలు మా ప్రాంతంలో ఇవి ఉన్నాయి, ఇవి చేస్తే డెవలప్ చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. వాటి అన్నిటిని కూడా ముఖ్యమంత్రి నోట్ చేసుకుంటున్నారు. ఆ దిశగా కొంత దాదాపుగా 2 అవర్స్ పాటు ఈ మీటింగ్ అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో చాలా క్లియర్గా ఏ విధంగా వ్యవహరించాలి, ప్రధానంగా రేపటి నుంచి చర్చలో పాల్గొనే విధంగా ఎమ్మెల్యేలు రెడీ అయ్యి రావాలి. అసెంబ్లీలో జరుగుతున్న చర్చ వేలాది మంది, కోట్లాది మంది ప్రజలు టీవీల ద్వారా చూసే పరిస్థితి ఉంటుంది. మీ నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉందనేది అసెంబ్లీలో వ్యవహరించే తీరుని బట్టే వాళ్ళందరూ కూడా డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఆ దిశగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగానే మీరందరూ కూడా ప్రిపేర్ కావాలని చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. సచిన్. రైట్.